ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభు వారు స్వయంగా పలికినటువంటి మాట, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. వెదకుడి మీకు దొరుకును, వెదకు ప్రతి వానికి దొరుకునని స్వయంగా యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. మనము యెషయా గ్రంథాల్లో చూసినట్లయితే, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదుకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడని వాక్యం సెలవిస్తుంది. వెతకడం అంటే దేవుడి సన్నిధిలో బయట ఎక్కడ పడితే అక్కడ వెతకటం అనేది కాదు, కానీ ప్రత్యేకంగా దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరిస్తూ ఉంటాడు కనుక మనం దేవుని సన్నిధిలో కనిపెట్టి విజ్ఞాపన చేసినప్పుడు మనకు ఆయన ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి అని వాక్యం సెలవుస్తుంది. అవును, సమీపముగా ఉన్న సమయంలోనే మనం ఆయనను వేడుకోవాలి. ఆయన దొరుకు కాలంలోనే మనం ఆయనను వెదకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 105వ కీర్తన 3వ వచనంలో చూసినట్లయితే, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడని వాక్యం సెలవుస్తుంది. అవును, మనం ఏమి వెతకాలంటే యెహోవాను వెతకాలి, ఆయన బలమును వెతకాలి, ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. ఆయన సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు ఆయన బలవంతుడు, శక్తిమంతుడు కనుక నిత్యము ఆయన సన్నిధిని మనం అనుభవించేలాగా మనము దేవుని స్తుతించాలి, ప్రార్థించాలి. అలాగే దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాడో ఆయన అధికముగా వారిని ప్రేమిస్తాడు. నన్ను ఎవరైతే వెతుకుతారో వారిని నన్ను కనుగొందురని ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెతుకుడి మీకు దొరుకును అంటే ఆయన సన్నిధిలో మనం అడిగితే ఆయన స్పర్శను అనుభవించగలం, ఆయన సన్నిధిని అనుభవించగలం, ఆయన శక్తిని, ఆయన బలాన్ని మనం పొందుకోగలం, ఆయన అభిషేకంతో మనం నింపబడతాము. దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటి దినవృత్తాంత గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, మనం ఎలా అడగాలంటే, మనపూర్వకంగా హృదయపూర్వకముగా ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగునని వాక్యం సెలవిస్తుంది. మనం ఏ రీతిగా ఆయన సన్నిధిలో అడగాలి అంటే, వెతకాలి అంటే హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగునని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే భయంతో ఉండాలి. ఆయన ఉన్నాడనే మరి స్పృహ కలిగి ఉండాలి. ఆయన స్పర్శను అనుభవించాలనే ఆశ ఉండాలి. ఆయన శక్తితో బలముతో నింపబడాలనే ఆశ ఉండాలి. ఆయన మనల్ని ఎప్పుడు ఆయన మనతో మాట్లాడతాడని మనం ఆసక్తితో ఆయన సన్నిధిలో గడపాలి. ఈ రీతిగా చేసినప్పుడు ఆయన మనకి ప్రత్యక్షం అవుతాడని వాక్యం సెలవిస్తుంది. మనం ఎలా ప్రార్థన చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని కూర్చేనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వల్ల మీకు దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎలా అనగా, 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఆయన ఎక్కడైతే 2-3గా కూడి ప్రార్థిస్తాడో వారి మధ్యలో ఉందును అన్నాడు. అంటే ఆత్మస్వరూపిగా ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఇద్దరుగా ఎవరైతే ఏకీభవించి ప్రార్థన చేస్తారో, దేని గురించి అయితే భూమి మీద ఏకీభవించి ప్రార్థన చేస్తారో పరలోకముందున్న నా తండ్రి వల్ల అవి మీకు దొరుకునని యేసుప్రభు వారు స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎలా అనగా, 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అవును, వ్యక్తిగతంగా ప్రార్థన చేసినా, 2-3గా కలిసి ప్రార్థన చేసినా, మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన మన మధ్యలో ఉంటానని, ఆయన సన్నిధిని మనం అనుభవించాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయము
14వ వచనంలో మనం చూసినట్లయితే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గంలోని విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదునని వాక్యం సెలవిస్తుంది. నా పేరు పెట్టబడిన నా జనులు, దేవుని యొక్క ప్రజలుగా పిలువబడుతున్న ప్రజలు తమ తాము తగ్గించుకొని, దేవుడు నిర్మించిన తన ప్రజలందరూ కూడా, దేవుడు సృష్టిలో భాగమైన ప్రజలందరూ కూడా తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుని వెతికినప్పుడు, వారి చెడు మార్గములను విడిచిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆకాశము నుండి వారి ప్రార్థన ఆలకించి వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదునని వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తామో, ఆయన వెతుకుతామో, మన చెడు మార్గంలోని విడిచిపెట్టి మన పాపములను ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనం స్తుతిస్తామో, అప్పుడు దేవుడు మన ప్రార్థన విని ఆకాశం నుండి మన ప్రార్థన విని మన పాపములన్నిటినీ క్షమించడమే కాకుండా మన దేశమును కూడా స్వస్థపరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, మనం దేవుని సన్నిధిలో ఒక్కరమైన ఇద్దరు ముగ్గురుగా అయినా ఏకీభవించి ప్రార్థన చేస్తున్నప్పుడు మనము దేవునితోనే మాట్లాడుతున్నాం అనే స్పృహ కలిగి, దేవుడు మన ప్రక్కనే ఉన్నారు, మనతోనే ఉన్నారనే ఆలోచనతో మనం స్తుతించినప్పుడు, వెతికినప్పుడు ఆయన సన్నిధిని మనం, ఆయన బలమును, ఆయన శక్తిని అనుభవించి ఆయన సన్నిధిలో మనము ఆయనతో సంతోషించేవారముగా ఉండగలం. ఎందుకంటే యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించెదరని వాక్యం కూడా సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించునని వాక్యం సెలవిస్తుంది. ఎక్కడైతే తమ్ము తాము తగ్గించుకొని వారి పాపములను ఒప్పుకొని దేవుని సన్నిధిలో వెతికి దేవుని సన్నిధిలో తమ చెడు మార్గములను విడిచిపెట్టి ప్రార్థన చేస్తారో, వారిని దేవుడు ఆకాశం నుండి వారి ప్రార్థన ఆలకించి వారిని క్షమించి వారి పాపములను క్షమించడం మాత్రమే కాకుండా వారి దేశమును స్వస్థపరిచి ఆ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించునని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో మనం పరీక్ష చేసుకోవాలి. మన అంతరంగం ఏ స్థితిలో ఉందో, మన యొక్క ప్రార్థన దేవుని సన్నిధిలో మనం ఎలా చేయగలుగుతున్నాం, మన ఆత్మ బలహీనంగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ సహాయంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనలో ఉండి నడిపిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, ఆయన ఆత్మతో నింపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ దినవృత్తాంత గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే, 15వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, వారు పూర్ణ హృదయముతోనూ ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయనను వెతికి ఉండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేసను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఆస యూదా ప్రాంతానికి రాజుగా ఉన్నప్పుడు వారి ప్రజలు ఏం చేశారంటే, వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయనను వెతికి ఉండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధం లేకుండా వారికి నెమ్మది కలుగజేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ రీతిగా దేవుని వెతికారు? పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో దేవుని వెతికి దేవుని సన్నిధిలో ఆయన్ని స్తుతించి ప్రార్థించినప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్థులతో కూడా యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేశాడు. అప్పటి వరకు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆస రాజుగా ఉండి యూదా ప్రాంతానికి పరిపాలన చేస్తున్నప్పుడు వారు ఆస రాజు కూడా భయభక్తులు కలిగి దేవుని యందు విధేయుడై ప్రార్థన పూర్వకంగా ముందు కొనసాగుతూ ప్రజలను కూడా దేవునిలో నడిపిస్తూ ఉన్న సమయంలో వారు పూర్ణ హృదయంతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెతికిన గనుక ఏం జరిగిందంటే, దేవుడు వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్తులతో కూడా నెమ్మది, సమాధానము, యుద్ధములు లేకుండా ప్రశాంతమైన వాతావరణం వారికి దేవుడు కలుగజేశాడు. ఆస ఉన్నత స్థలములను ఇశ్రాయేలీయుల నుండి తీసివేయలేదు కానీ ఇతడు బ్రతికిన కాలం అంతయు తన హృదయం యథార్థముగా ఉండెనని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే 35 సంవత్సరముల వరకు కూడా యుద్ధములు జరగకుండా
దేవుని యొక్క సహాయంతో, దేవుని యొక్క కాపుదలతో వాళ్ళు సమాధానంగా జీవించగలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేఖనం ఏమని సెలవిస్తుందంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలను విడిచిపెట్టిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన ఆలకిస్తాను, వారికి జవాబు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ దినాన ఎవరైతే తగ్గించుకొని వారి పాపములను ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తారో వారికి దేవుడు ప్రత్యక్షమై వారి పాపములను క్షమించడమే మాత్రమే కాకుండా, వారి దేశమును స్వస్థపరచడం మాత్రమే కాకుండా, వారి చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా సమాధానపరిచి సంతోషంతో నెమ్మదితో ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ స్థలం మీద చేయబడు ప్రార్థనపై ఆయన కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించునని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మన ప్రార్థన పైన ఆయన కనుదృష్టి ఉంటుంది. మన వైపు ఆయన చెవులు ఉంటాయి కనుక ప్రార్థన ఆలకించి జవాబిచ్చి నెమ్మదిని కలుగజేసి క్షేమంగా ఉండడానికి మనకి ఆయన సహాయంగా ఉంటాడు. ఇదేనా దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, ఎవరైతే పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారో, పశ్చాత్తాప హృదయంతో, విరిగినలిగిన హృదయంతో, పూర్ణ హృదయముతో దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారో, ప్రార్థన చేస్తారో, వారి మధ్యలో దేవుడు ఉంటాడు కనుక వారి ప్రార్థన దేవుడు ఆలకించి వారిని పాపములను క్షమించడం మాత్రమే కాకుండా వారి దేశాన్ని స్వస్థపరిచి వారి చుట్టూ ఉన్న వాతావరణాన్ని సమాధానపరిచి సంతోషంగా ఉండడానికి ఆయన కృప చూపుతానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీ అందరూ కూడా అనుదిన ప్రార్థనలో మీరు ప్రార్థించినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, మన చుట్టూ ఎలాంటి వాతావరణం ఉన్నప్పటికీ సమాధానపరచడానికి దేవుడు మన ప్రార్థన ఆలకించి సహాయం చేస్తాడు కనుక మన పాపములను క్షమించడం మాత్రమే కాకుండా మనలను స్వస్థపరుస్తాడు, మన దేశంలో స్వస్థపరుస్తాడు, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా సమాధానపరుస్తాడు కనుక ఆయన సన్నిధిలో పూర్ణ హృదయంతో ప్రార్థించి వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతూ దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపను బట్టి దయను బట్టి తండ్రి మీకు వందనాలు. వెతుకుడి దొరుకును, వెతుకువానికి దొరుకునని మీరు సెలవిచ్చారు తండ్రి. ఎక్కడ వెతకాలనేది కాదు కానీ మీ సన్నిధిలో ప్రభావం మేము వెతికినప్పుడు మీ స్పర్శను మేము అనుభవించగలం, మీ శక్తిని బలమును అనుభవించగలం. అట్టి స్థితిలో ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ సన్నిధిలో దేవా వారి వారి పాపలను ఒప్పుకొని తండ్రి అయ్యా మీకు స్తోత్రాలు. దేవా వారి పాపలను ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన ఆలకించి వారిని స్వస్థపరుస్తాను, వారిని క్షమిస్తానని మీరు వాగ్దానం చేసి ఉన్నారు కనుక ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో వారందరినీ మీరు క్షేమంగా ఉంచమని సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొని పొందుకుని నామ తండ్రి. ఆమేన్.